करुण सिंधु दीनबंधो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते तप्तकांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। भज श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर शिवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरि ओम तत्सत्। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमती चैतन्य महाप्रभु वाరు శ్రీమతి రాధారాణి శ్రీల గురుదేవులు శ్రీల ప్రభుపాదుల వారు పూజ్యపాద త్రిజన స్వామి భక్తికంకర వనమాలజీ గారు పూజ్యపాద హరిదాస్ ప్రభు పూజ్యపాద హలాయుధ ప్రభు పూజ్యపాద సుదర్శన ప్రభు అనంతకోటి వైష్ణవ బృందం అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వలన అత్యంత పవిత్రమైన ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో భాగంగా శ్రీ బ్రహ్మవైవర్త పురాణం గురించి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం కలుగుతుంది. హరే కృష్ణ. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా భగవంతుడి యొక్క అత్యంత పవిత్రమైన కథ, ఆయన యొక్క లీలల గురించి చెప్పుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం మనము శ్రీ బ్రహ్మవైవర్త పురాణం గురించి చెప్పుకుంటాము. శ్రీ బ్రహ్మవైవర్త పురాణము అష్టాదశ పురాణాల్లో ఒక పురాణము బ్రహ్మవైవర్త పురాణం. ఈ బ్రహ్మవైవర్త పురాణంలో 18,000 శ్లోకాలు ఉన్నాయి. 4 భాగాలుగా విభజించబడింది ఈ బ్రహ్మవైవర్త పురాణం. మొట్టమొదట భాగం బ్రహ్మఖండము అని అంటారు. రెండవ భాగం ప్రకృతి ఖండము, మూడవ భాగము గణపతి ఖండము, 4వ భాగం శ్రీకృష్ణ జన్మ ఖండము. ఇలా 4 భాగాలు విభజించబడింది ఈ బ్రహ్మవైవర్త పురాణం. మనము శ్రీకృష్ణుని యొక్క జన్మఖండం నుంచి ఆరంభిస్తాము. శ్రీకృష్ణుడు జన్మించడానికి గల కారణం ఏంటి? ఎవరు ప్రార్థిస్తే స్వామి ఈ భూలోకంలో అవతరించారు. రాధారాణి ఏ కారణంచే ఈ భూలోకంలో అవతరించింది. అలాగే స్వామి ఏమేం లీలలు చేశారు అవతరించి, ఎంతకాలము బృందావనంలో, ఎంతకాలము మథురాలు, ఎంతకాలము ద్వారకాలు, ఇలా ఏమేం లీలలు చేశారు, ఈ విషయాల గురించి మనము ఈ శ్రీకృష్ణ జన్మఖండంలో మనం చెప్పుకుంటాము. ఈ
ఇక మధ్యలో బలరాముని యొక్క జయంతి వస్తుంది. అలాగే ప్రస్తుతం మనం శ్రీ ఉయ్యాల మహోత్సవం జరుపుకుంటున్నాం. అత్యంత పవిత్రమైన శ్రీ రాధాకృష్ణుడి యొక్క, శ్రీ రాధా గోపీనాథ స్వాముల యొక్క ఉయ్యాల మహోత్సవం. అప్పుడు కృష్ణుడు జన్మించినప్పుడు బృందావనంలో గోపికలు, గోపాలులు, యశోద, నందమహారాజు, ఆ యొక్క వ్రజవాసులు వారు కృష్ణుడితోటి, రాధారాణితోటి చేసిన లీలల్నే మనము ఇప్పుడు జరుపుకుంటున్నాం. భగవంతుడు జన్మించినప్పుడు ఉత్సవం, అలాగే నందగోకులంలో ఎప్పుడైతే యశోద నందమహారాజు దగ్గర కృష్ణుడు పెరుగుతున్నారు, ప్రతిరోజు ఉత్సవమే వారికి. నిత్యోత్సవం నా తత్రపుర్ దృషిభి పిబంత్యో, భాగవతంలో శ్లోకం. ప్రతి నిత్యం ఉత్సవం. రాధాకృష్ణులు ఎక్కడున్నారో అక్కడ ప్రతి నిత్యం ఉత్సవం. ఆ యొక్క వ్రజవాసులు ఎంతో భాగ్యవంతులు. వారు స్వామిని దర్శించడంతో వారికి నిత్యోత్సవం, నేత్రోత్సవం. ఈ కళ్ళకి నిజమైన ఉత్సవం ఏంటి? స్వామి మనకి కళ్ళు ఇచ్చారు. ఈ కళ్ళకి ఉత్సవం ఏంటి? స్వామిని దర్శించడమే ఉత్సవం. లేకపోతే ఈ జగత్తులో ఇక దర్శించడానికి ఏముంది? ఈ భౌతిక జగత్తులో ఇటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయేంటి? ఈ కళ్ళ చుట్టూ చూడగలిగేది. అత్యంత పవిత్రమైనది స్వామి చిన్మయ శరీరం. ఆ యొక్క చిన్మయ రూపాన్ని దర్శించడానికి ఈ కళ్ళు. దర్శించినప్పుడే ఈ కళ్ళకి సార్థకత కలుగుతుంది, లేకపోతే లేదు. కనుక స్వామికి సేవ చేయడంతో ఈ చేతులకి సార్థకత లభిస్తుంది. స్వామికి ప్రదక్షిణ చేయడంతో ఈ కాళ్ళకి సార్థకత లభిస్తుంది. స్వామి యందు మనసును నిక్షిప్తం చేయడంతో మనసుకు సార్థకత లభిస్తుంది. కనుక అత్యంత దుర్లభమైంది మానవ శరీరం. దుర్లభో మానుషో దేవో దేహిన క్షణబంధురా తత్రాపి దుర్లభమన్యే వైకుంఠ ప్రియదర్శనం. దుర్లభో మానుషో దేవో, అత్యంత దుర్లభమైంది ఈ మానవ శరీరం అండి. ఏ శరీరం అయితే మేము మీరు ఇప్పుడు పొందాము, ఈ శరీరము ఇంత దుర్లభమైందంటే దేవతలు కూడా లభించడం లేదు. 84 లక్షల జీవరాశుల భ్రమణం చేసిన తర్వాత భగవంతుని యొక్క నిర్హేతుమైన కృప ఏ జీవి మీద పడుతుందో ఆ జీవికి మాత్రమే మనుష్య శరీరం లభిస్తుంది. ఈ మనుష్య శరీరం పొందడంలో సార్థకత భగవంతుని ప్రాప్తి కోసం ప్రయత్నిస్తేనే సార్థకత లభిస్తుంది. మనుష్య జన్మ ఎందుకు లభించింది? మనిషి యొక్క కర్తవ్యం ఏంటి? మనిషి ఏం చేయడానికి మనిషి జన్మ పొందాడు? ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ సంసార చక్రం నుండి బయటపడడానికి ఒక మంచి అవకాశం ఈ మనుష్య జన్మ. కేవలం మనిషి మాత్రమే భగవంతుని భక్తి చేయగలడు. కేవలం మనిషి మాత్రమే ప్రయత్నిస్తే ఈ సంసార చక్రం నుండి బయటపడగలడు. మిగతా జీవరాశులు భక్తి చేయలేవు, ఈ సంసారం నుండి బయటపడలేవు. కేవలం మనిషి మాత్రమే. సర్వోత్కృష్టమైన ప్రేమని, అంటే బ్రహ్మ కూడా దుర్లభమైన రాధాకృష్ణుల ప్రేమని ఈ మనిషి ప్రయత్నిస్తే పొందగలడు. చూడండి, ఏ దేవతలు కూడా చేయలేని వారికి కూడా సాధ్యం కాదు. వారు సైతము మనిషిగా జన్మించాలి, అది కూడా భరతవర్షంలో. దేవతలు స్వయంగా భగవంతుని ప్రార్థిస్తున్నారు, స్వామి మాకు మనుష్య జన్మ ఇవ్వండి. కానీ మనుష్య జన్మ యొక్క సార్థకత, దాని యొక్క విలువ తెలియదు జనాలకి. తత్రాపి దుర్లభం అని వైకుంఠ ప్రియదర్శనం. ఆ యొక్క మనిషి జన్మ దుర్లభం ఎలాగో క్షణికమైనది, ఎప్పుడైనా పోవచ్చు. మృత్యు ఎప్పుడైనా రావచ్చు, ఏ క్షణమైనా ఈ శరీరం పోవచ్చు. చిన్నప్పుడైనా పోవచ్చు, ఇంకాస్త పెద్ద అయిన తర్వాత పోవచ్చు, ఎవరికైనా
ఈ శరీరం ఎప్పుడైనా పోవచ్చు. అంతకంటే దుర్లభం, మనిషి శరీరం కంటే దుర్లభం ఇంకోటి ఉంది. సత్సంగం, భగవంతుని యొక్క కథ ఇంకా ఇంకా దుర్లభం. దేవతలు సైతము భగవంతుని కథ వినాలంటే మనిషిగా జన్మించాలి, భరతవర్షం. ఇప్పుడు జరుపుకుంటున్న ఉయ్యాలోత్సవం, జన్మోత్సవం, శ్రీరామనవమి, రాధాష్టమి, ఈ ఉత్సవాలన్నీ మనకు మాత్రమే సాధ్యం. దేవతలు సైతం ఈ జన్మాష్టమి వేడుకలు జరుపుకోవాలంటే మనిషిగా పుట్టాలి. ఈ అనాయాసంగా లభించింది శరీరం కనుకే విలువ తెలియడం లేదు. సత్సంగం ఎప్పుడు చేయడం లేదు, అందుకే విలువ తెలియడం లేదు. నిజానికి విలువ తెలిసిన వ్యక్తి ఎవరైతే, మనుష్య జన్మ యొక్క విలువ తెలిసిన వ్యక్తి ఒక్క క్షణం కూడా వృధా చేయడు. కేవలం భగవంతుని ప్రాప్తి కోసం నిత్యము హరిస్మరణ చేస్తూ, హరినామం చేస్తూ, హరికథ వింటూ జీవితాన్ని గడుపుతారు. ఎవరైతే విలువ తెలుసో వారు మాత్రం. మిగతా వారు విషయభోగంలో ఉంటారు. ఆహార, నిద్ర, భయ, మైథునచ్చ, ఈ 4 సామాన్యమేత పశుభిరి నరాణ. తినడము, నిద్రపోవడము, పిల్లల్ని కనడము, ఇదంతా సర్వసాధారణము. అన్ని జీవులకు ప్రకృతి ఇచ్చిన వరం అంతే. ప్రతి జీవి తింటున్నారు, మనిషి ఏం స్పెషల్ ఏం కాదు. పిల్లల్ని కంటున్నారు, మిగతా జీవులు కండం లేదేంటి? ఇంకా బోల్డ్ అని పిల్లలు కంటున్నాయి మిగతా జీవులు, పదేసి కంటాయి. భగవంతుని ప్రాప్తి కోసం లభించింది శరీరం. దానికై ప్రయత్నించకపోతే ధర్మేణ హీనే పశువే సమానం. భగవంతుని ప్రాప్తి కోసం ప్రయత్నించకపోతే మనకి పశువుకి తేడా లేదు. ధర్మేణ హీనే పశువే సమానం, మనం పశువుతోటే సమానం. కనుక దుర్లభమైన ఈ యొక్క మానవ జన్మని సార్థకతం చేసుకోవడానికి స్వామి, అలాగే గురువుగారు, ప్రభుపాదులు వారు, వీరందరూ దయతలిచి చెప్పడానికి, మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ మంచి అవకాశం లభించింది. కనుక దీన్ని సద్వినియోగం చేసుకున్నాము. అప్పుడే ఈ మానవ జన్మ సార్థకత లభిస్తుంది. మళ్ళీ ఎప్పుడు పదం విపత్తి అంటారు. ఈ భౌతిక జగత్తు ఎప్పుడు కూడా ప్రతి క్షణం విపత్తితో కూడింది. భౌతిక జగత్తు ప్రతి క్షణం కూడా ప్రమాదంతో కూడింది. భౌతిక జగత్తు ఏ క్షణము ఏ వ్యక్తికి ఏమవుతుందో ఎవరైనా చెప్పగలరా? అంతెందుకు వచ్చే జన్మాష్టమికి ఎంతమంది ఉంటాము, ఎంతమంది ఉండము చెప్పగలమా? ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? కనుక అందుకే క్షణభంగురం అన్నారు. శరీరము క్షణభంగురమైనది. కనుక ఈ శరీరం విడిచే లోపలే అత్యంత దుర్లభమైన, దేవతలకు కూడా దుర్లభమైన భగవంతుని ప్రాప్తిని, భగవంతుని ప్రేమని పొందడానికి నిత్యము ప్రయత్నించాలి, ప్రతి క్షణం ప్రయత్నించాలి. అందుకే కీర్తనీయ సదా హరి అన్నారు. ప్రతి క్షణం కూడా స్వామి గుణాన్ని కీర్తించాలి, ప్రతి క్షణం స్వామి లీలల్ని స్మరించాలి, శ్రవణం చేయాలి ప్రతి క్షణం. అప్పుడే సార్థకత లభిస్తుంది. ఎందుకంటే అంతే నారాయణ స్మృతి. శరీరం వదిలే సమయంలో సార్థకత ఎప్పుడు లభిస్తుంది? పరీక్ష ఎప్పుడు మనకి? చూడండి, పిల్లవాడు చదువుకుంటాడు, సంవత్సరం తర్వాత పరీక్ష వస్తుంది. పరీక్షలు పాస్ అయితే 10వ క్లాసులో వేసేస్తారు. మిగతా మనకి పరీక్ష ఎప్పుడు? అంతిమ సమయంలో, ఈ శరీరం వదిలేటప్పుడు. అంతే నారాయణ స్మృతి. అంతిమ సమయంలో, అంతే యామతి తాగతి. అంతిమ సమయంలో మన యొక్క బుద్ధి, మన స్వభావము, మన ఆలోచనలు, మన మనసు ఏ విషయాలనైతే చింతన చేస్తాయో, ఏ విషయాల గురించి తాపత్రయపడతాయో, ఎవరి గురించి ఎక్కువగా ఆలోచిస్తాయో ఆ విషయాల్ని మళ్ళీ పొందుతాం. మనం నిత్యం భగవంతుని నామం చేస్తూ భగవంతుని కథ వింటే అంతిమ సమయంలో భగవంతుడే స్మరణలోకి వస్తారు. ఒకవేళ ఇలా చేయకపోతే విషయభోగాల్ని స్మరిస్తూ ఉంటే చనిపోయేటప్పుడు విషయభోగాలే వస్తాయి. మళ్ళీ 84 లక్షల జీవరాశుల్లో మళ్ళీ భ్రమణించక తప్పదు. మళ్ళీ మనిషి జన్మ గ్యారంటీ లేదు, ఒకేసారి వస్తుంది మనిషి జన్మ, మళ్ళీ రాదు.
అందుకే మిగతా జీవరాశులు ఎంత కొన్ని కోట్లు ఉన్నాయి, లెక్క పెట్టలేము. మనుషులు మాత్రం లెక్క పెట్టగలం. గవర్నమెంట్ లెక్క పెట్టాలంటే మనుషులు లెక్క పెడుతుందా, లేకపోతే చీమలెన్ని దోమలెన్ని లెక్క పెడుతున్నాయి? అంటే అన్లిమిటెడ్ కొన్ని కోట్లు ఉన్నాయి, ఎవరు లెక్క పెట్టగలరు? మిగతా జీవులు లెక్క పెట్టలేదు. మనిషి పరిమితం, 1% కూడా లేదు మిగతా జీవులతోటి కంపేర్ చేస్తే. కనుక దుర్లభమైన మానవ జన్మ, అంతకంటే దుర్లభమైంది భగవంతుడి కథ. సరే, శ్రీ బ్రహ్మవైవర్త పురాణంలో 4 భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అందులో శ్రీకృష్ణ జన్మలీలల గురించి, స్వామి ఎందుకు జన్మించారు, జన్మించడానికి గల కారణం ఏంటి, ఎవరు ప్రార్థించారు స్వామిని, రాధారాణి ఎందుకు జన్మించారు, ఈ విషయాల గురించి బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణుడి యొక్క జన్మఖండం అనే భాగంలో చెప్పబడినట్లుగా మనం చెప్పుకుందాం. ఈ యొక్క బ్రహ్మవైవర్త పురాణంలో భాగవతంలో చెప్పని విషయాలన్నీ కూడా దీంట్లో ఉన్నాయి. భాగవతంలో లేని విషయాలన్నీ గోప్యంగా ఇందులో ఉన్నాయి. భాగవతంలో గోప్యంగా చెప్పబడింది, అవన్నీ కూడా ప్రత్యక్షంగా ఇందులో చెప్పబడ్డాయి. ఎందుకంటే సుఖదేవ గోస్వామి సమయం లేదు అప్పుడు. 7 రోజుల్లో పరీక్షిత్ మహారాజు తక్షక అనే ఒక పాము వచ్చి కాటు వేస్తుంది, ఆయనకి శపింపబడ్డారు, ఒక బ్రాహ్మణుడు శపించారు. కనుక సమయం లేదు. కనుకనే 7 రోజుల్లో 12 స్కందాలని 18,000 శ్లోకాలని చెప్పారు. ఈ బ్రహ్మవైవర్త పురాణంలో స్పష్టంగా రాధాకృష్ణుడి యొక్క లీలల్ని అన్నీ చిన్నప్పటి నుంచి, జన్మించినప్పటి నుంచి చివరి వరకు కూడా అన్నీ చెప్పబడ్డాయి. బృందావనంలో ఎంతకాలం, మథురాలో ఏమేమి లీలలు చేశారు, ద్వారకాలో ఏమేమి లీలలు చేశారు, అన్ని విషయాలు చెప్పబడ్డాయి. మొట్టమొదట ఈ బ్రహ్మవైవర్త పురాణము నారాయణుడు బ్రహ్మకిచ్చారు, బ్రహ్మకి ఉపదేశం చేశారు. బ్రహ్మ ధర్ముడు అనే ఒక ఋషికి ఉపదేశం చేశారు. ధర్ముడు బద్రీనారాయణుడికి ఉపదేశం చేశారు ఈ బ్రహ్మవైవర్త పురాణం. బద్రీనారాయణుడు నారదుడికి ఉపదేశం చేశారు. నారదుడు సూత గోస్వామికి ఉపదేశం చేశారు. సూత గోస్వామి శౌనకుముని బృందానికి 28,000 ఋషి గణాలకి ఉపదేశం చేశారు నైమిషారణ్యంలో. ప్రతి పురాణము ఉద్గమ స్థానము నైమిషారణ్యం. నైమిషారణ్యంలో సూత గోస్వామి ఈ 28,000 ఋషి గణాలకి అన్ని పురాణాలని ఉపదేశం చేశారు. వాటి గురించే మనం ఎప్పుడు చెప్పిన పురాణాల గురించి సూత గోస్వామి వస్తారు, శౌనకుని బృందం వస్తుంది. సరే, సూత గోస్వామి అంటున్నారు, శౌనకుని ప్రశ్నిస్తున్నారు, స్వామి ఈ రాధాకృష్ణుల యొక్క లీలలు మిగతా పురాణాల్లో రాధా అనే పేరు కూడా లేదు మిగతా పురాణాల్లో, కానీ విశేషంగా శ్రీ బ్రహ్మవైవర్త పురాణంలో రాధారాణి గురించి ప్రత్యక్షంగా చెప్పబడింది. కొంతమంది అంటూ ఉంటారు, అసలు ఈ రాధారాణి గురించి ఎక్కడ చెప్పబడింది ఏంటి, కృష్ణుడి పక్కన సత్యభామ రుక్మిణి కదా ఉండాల్సింది, రాధారాణిని కూర్చోబెట్టారేంటి, రాధాకృష్ణుడిని ఉపాసన చేస్తారేంటి, కారణం ఏంటి, ఎక్కడ చెప్పబడింది ఏంటి అంటూ ప్రశ్నలు వేస్తూ ఉంటారు. మరి వారందరికీ సమాధానం శ్రీ బ్రహ్మవైవర్త పురాణం. ఇందులో రాధారాణి గురించి స్పష్టంగా చెప్పబడ్డాయి, ఏమేమి లీలలు చేశారు. ఒకసారి సూత గోస్వామి భ్రమణం చేస్తూ నైమిషారణ్యంలోకి వెళ్ళారు. శౌనకుని బృందం ఆయనకి స్వాగతం చెప్పారు. స్వామి రండి, కూర్చోండి. కలియుగం ఆరంభమైంది. ఈ కలియుగంలో ఏ విధంగా ఉద్ధరింపబడాలి, ఈ కలియుగంలో భగవంతుని సేవ ఏ విధంగా చేయాలి, ఉద్ధరింపబడడానికి ఏంటి ఉపాయం అంటూ శౌనకుని బృందం ప్రశ్నించింది. అప్పుడు సూత గోస్వామి అంటున్నారు, మీరందరూ కూడా ఎంతో భాగ్యవంతులు, మంచి ప్రశ్న వేశారు. ఎందుకంటే కలియుగంలో వచ్చే జీవులు కూడా వారికి కూడా ఉపయోగపడుతుంది ఈ ప్రశ్న. మీరందరూ కూర్చోండి, నేను బ్రహ్మవైవర్త పురాణం చెప్తాను, మీరందరూ వినండి అంటూ సూత గోస్వామి బ్రహ్మవైవర్త పురాణం ఆరంభించారు.
ఈ బ్రహ్మవైవర్త పురాణంలో శ్రీకృష్ణుడి యొక్క జన్మఖండం గురించి మనం చెప్పుకుంటాం. సుతగోస్వామి అంటున్నారు, ఒకసారి నారదముని సర్వత్ర భ్రమణం చేస్తూ చేస్తూ బద్రీనారాయణ వెళ్ళారు. బద్రీనారాయణలో నరనారాయణులు తపస్సు చేసే స్థలమే బద్రీనారాయణ. నారదముని వెళ్ళి నరనారాయణుడికి ప్రణామం చేశారు, ప్రదక్షిణ చేశారు, కూర్చొని ప్రార్థిస్తున్నారు. నారదముని ఏం ప్రార్థిస్తున్నారు? స్వామి, శ్రీ బ్రహ్మ వైవర్త పురాణంలో నా యొక్క తండ్రి బ్రహ్మ, ఆయన్ని నేను ప్రార్థించాను బ్రహ్మ వైవర్త పురాణం చెప్పమని. ఆయన ఒకే ఒక భాగం చెప్పారు, బ్రహ్మఖండం ఒక్కటే చెప్పారు, మిగతావి 3 భాగాలు ఉన్నాయన్నారు. మరి మిగతా 3 భాగాల గురించి ప్రశ్నించినప్పుడు ఆయన అన్నారు, మీరు బద్రికాశ్రమం వెళ్ళండి, అక్కడ నారాయణుడు తప్పకుండా మీకు మిగతా 3 ఖండాల గురించి చెప్తారు అని నన్ను పంపించారు అని నారదుడు నారాయణతోటి అన్నారు. అప్పుడు నారాయణుడు సరే బ్రహ్మవైవర్త పురాణంలో మిగతా 3 ఖండాల గురించి చెప్పడం ఆరంభించారు. ప్రకృతి ఖండము, గణపతి ఖండము, ఈ 2 గురించి కూడా చెప్పారు. ఇక మిగిలింది శ్రీకృష్ణుడి యొక్క జన్మఖండము. నారదుడు ప్రశ్నిస్తున్నారు, స్వామి, బ్రహ్మఖండము విన్నాను, ప్రకృతి ఖండం విన్నాను, గణపతి ఖండం విన్నాను, ఇక మిగిలింది కృష్ణుడి యొక్క జన్మఖండము. ఖండం గురించి చెప్పండి దయచేసి అంటూ ప్రార్థించారు. నిజానికి శ్రీకృష్ణుడి యొక్క జన్మఖండం శ్రవణం చేయడం వలన జన్మ మృత్యు జరవేదని ఈ సంసార చక్రం నుండి బయటపడవచ్చు. అత్యంత ఉత్కృష్టమైన రాధాకృష్ణుల ప్రేమను పొందవచ్చు ఎవరైతే శ్రవణం చేస్తారో భక్తి శ్రద్ధలతోటి. నారదుని ప్రశ్నిస్తున్నారు, స్వామి దయతలచి ఈ జన్మఖండం గురించి చెప్పండి. అలాగే ఈ కర్మబంధనం నుండి ముక్తి కలగడానికి ఒకే ఒక ఉపాయము శ్రీ బ్రహ్మవైవర్త పురాణాన్ని శ్రవణం చేయడమే. హరిభక్తిని ఇస్తుంది బ్రహ్మవైవర్త పురాణము, వైరాగ్యాన్ని ఇస్తుంది బ్రహ్మవైవర్త పురాణం, జ్ఞానాన్ని ప్రదానం చేస్తుంది బ్రహ్మవైవర్త పురాణం, ముక్తిని ప్రదానం చేస్తుంది. అలాగే ఈ భయంకర సంసార సాగరం నుండి ఉద్ధరింపజేస్తుంది ఈ బ్రహ్మవైవర్త పురాణం. ఇలా బ్రహ్మవైవర్త పురాణం యొక్క మహిమ గురించి నారదుడు ప్రార్థిస్తున్నారు నారాయణ ఋషిని, బద్రీనారాయణుని. ఇంకా నారదుడు ప్రశ్నిస్తున్నారు, చూడండి స్వామి, ఎవరు ప్రార్థించారేంటి కృష్ణుడు ఈ భూలోకంలో జన్మించారు? నిత్య గోలోక బృందావనంలో ఉండే స్వామి ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎవరు ప్రార్థించారు? ఎందుకు అవతరించారు స్వామి? ఏ యుగంలో జన్మించారు స్వామి? ఇంకా వసుదేవుడు ఈ దేవకి వీరిద్దరూ కూడా ఎంతో భాగ్యవంతులు, వారికే కదా స్వామి జన్మించారు. మరి వారు పూర్వజన్మలో ఏం తపస్సు చేశారేంటి? ఈ వసుదేవుడు దేవకి, ఈ నందమహారాజు యశోదలు వీరు ఏం తపస్సు చేశారేంటి? కృష్ణుడు వారి దగ్గర లీలలు చేశారు. ఈ గోపికలు ఈ గోపాలులు ఏం తపస్సు చేశారేంటి? స్వామి ప్రత్యక్షంగా బృందావనంలో అద్భుతమైన లీలలు చేశారు, మధురమైన లీలలు చేశారు, కారణం ఏంటి అంటూ నారదుని ప్రశ్నిస్తున్నారు. ఈ గోపికలు ఎవరు? పూర్వజన్మలు. అలాగే ఈ శ్రీమతి రాధారాణి బ్రజభూమిలో ఈ బృందావనంలో జన్మించడానికి గల కారణం ఏంటి? సరే, నేను విన్నాను అద్భుతమైన లీలలు చేశారు బృందావనంలో, మథురాలో, ద్వారకాలో. ఆ లీలల గురించి అన్నిటినీ చెప్పండి. కృష్ణుడు జన్మించినప్పటి నుంచి చివరికి లీలలు సమాప్తం చేసి మళ్ళీ తిరిగి తన ధామానికి వెళ్ళేంత వరకు అన్ని లీలల గురించి నాకు చెప్పండి అంటూ నారదుడు ప్రార్థిస్తున్నారు. ఇంకా ఏమంటున్నారు చూడండి. 12 రకాల ప్రశ్నలు వేశారు నారదముని బద్రీనారాయణుడు.
ఇంకా అంటున్నారు చూడండి, ఈ యొక్క భగవంతుని కథ, హరికథ అనేది నావ లాంటిది. హరికథ అనేది నావ లాంటిది. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ సంసార సాగరం నుండి బయటపడడానికి భగవంతుని కథ నావ లాంటిది. చూడండి, సముద్రాన్ని ఇటువైపు నుంచి అటువైపుకి ఎవరైనా ఈదగలరా? ఎంత గొప్ప ఈతగాడైనా సరే ఇటువైపు నుంచి అటువైపుకి ఈదలేడు, సముద్రాన్ని ఈదలేరు ఎవరు. సముద్రం యొక్క లోతు అత్యంత గంభీరమైనది, ఎవరు తెలుసుకోలేరు. అలాగే జన్మ మృత్యు జరా వ్యాధి అనే సంసార సాగరం అనేది అత్యంత గంభీరమైనది. పెద్ద పెద్ద జ్ఞానులు, పండితులు, ఋషిమునులు కూడా వారికి కూడా దుర్లభం ఈ సంసార సాగరం నుండి బయటపడ్డాం. ఎప్పటి వరకు భగవంతుని కథ, భగవంతుని నామానికి, భగవంతునికి ఆశ్రయం తీసుకోమో అప్పటి వరకు కూడా, ఎప్పటి వరకు భక్తి చేయము, ఎప్పటి వరకు రాధాకృష్ణునికి శరణ పొందము, అప్పటి వరకు కూడా ఈ సంసార సాగరం నుండి బయటపడలేము. దేవతలు చాలామంది ఉన్నారు, ఉపాసన విధి చాలా ఉన్నాయి, పూజా పద్ధతులు చాలా ఉన్నాయి, వ్రతాలు చాలా ఉన్నాయి, బోల్డెన్ ఉన్నాయి, శాస్త్రాలు అనేకం. కానీ వ్యక్తి ఎప్పటి వరకు రాధాకృష్ణుల భజన చేయరో అప్పటి వరకు కూడా వాడు ఈ సంసార సాగరం నుండి బయటపడలేడు. మిగతా పూజలు చేయొచ్చు, వ్రతాలు చేయొచ్చు, హోమాలు చేయొచ్చు, ఎన్నో చేయొచ్చు. కానీ ఈ ఉత్కృష్టమైన రాధాకృష్ణుల ప్రేమ లభించదు. మళ్ళీ ఏదో ఒక వ్రతం, ఏదో ఒక పూజ, ఏదో ఒక హోమం, యజ్ఞం ఇవి చేయడం వలన పుణ్యం లభిస్తుంది. ఈ పుణ్యం వలన స్వర్గం లభిస్తుంది. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశాంతి. పుణ్యం క్షీణమైపోతే మళ్ళీ జన్మించక తప్పదు. మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి అనే మళ్ళీ ఇంద్రుడు సైతము పుణ్యం క్షీణమైపోతే మళ్ళీ పడిపోతాడు. ఇంద్రుడు సైతం, బ్రహ్మ సైతం, బ్రహ్మ అయినా సరే పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ జన్మించాల్సి వస్తుంది. కనుక సర్వోత్కృష్టమైన సంసార సాగరాన్ని దాటడానికి భగవంతుని కథ నావ లాంటిది. ఈ నావను పట్టుకుంటే చాలు. మరి ఈ నావను నడిపేది ఎవరయ్యా? నావలో వెళ్ళి కూర్చున్నాము, మరి నడిపే ఆయన సరైన ఆయన ఉండాలి కదా, లేకపోతే మధ్యలో ముంచేస్తాడేమో. మరి నడిపేది ఎవరు? గురువు గారు. జీవుడు ఎప్పటి వరకు గురువుగారికి శరణ పొందడు, గురువుగారి దగ్గర మంత్రోపదేశాన్ని పొందడు, అప్పటి వరకు కూడా భగవంతుడు వాడి మొర వినడు. ఎన్నో పూజలు, పాఠాలు, ఎన్నో హోమాలు, వ్రతాలు ఎన్నో చేస్తారు. ఎప్పటి వరకు జీవుడు గురువుగారికి శరణ పొంది అత్యంత పవిత్రమైన భగవంతుని మంత్రాన్ని గురువుగారి ముఖారవిందం నుండి వినడం వలన, ఉపదేశాన్ని పొందడం వలన అప్పుడు వాడి యొక్క భక్తి మార్గం అనేది తెరవబడుతుంది, వైకుంఠ ద్వారం తెరవబడుతుంది. పితృదేవతలు వారు కూడా ఆనందపడిపోతారు. అబ్బా, మా వంశంలో ఇటువంటి వారు జన్మించారు, ఎవరైతే హరినామాన్ని జపిస్తున్నారు, హరికథను వింటున్నారు, ఎంతో భాగ్యవంతులు, వారి వలన మేము కూడా ఉద్ధరింపబడతాము అని పితృదేవతలు ఆనందంతో నృత్యం చేస్తారు. కనుక సర్వోత్కృష్టమైంది భగవంతుని కథ, హరికథ. ఈ మానవ జన్మ సార్థకత హరికథ వినడంలోనే ఉంది. వినడానికి భౌతిక జగత్తులో బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి, సమయం వృధా చేసుకోవడానికి భౌతిక జగత్తులో బోల్డ్ అనే విషయాలు ఉన్నాయి. ఒక నెల రీఛార్జ్ చేయండి మొబైల్లో, ఆ నెల ఎలా గడిచిపోతుందో మీకే తెలియదు. మరి సమయం వృధా చేసుకోవడానికి ఎన్నో ఉన్నాయి, కానీ అత్యంత దుర్లభమైన మానవ జన్మ దానికోసమై క్షణభంగురం, శరీరం ఎప్పుడు పోతుందో తెలియదు. కనుక పోయే లోపల సర్వోత్కృష్టమైన రాధాకృష్ణుల ప్రేమని పొందడంలోనే సార్థకత ఉంది. నారదముని ఎన్నో ప్రశ్నలు వేశారు. స్వామి, హరికథ నావలాంటిది, అందులో నావికుడు ఎవరైతే నావను నడుపుతారో గురువుగారే నడుపుతారు. మరి అనుకూలమైన వాయువు భగవంతుని కృప, భగవంతుని కృప అనే అనుకూలమైన వాయువు వీచినప్పుడు నావ చక్కగా వెళ్తుంది.
అప్పుడు జీవుడు ఈ సముద్రం భవసాగరాన్ని దాటి వెళ్ళగలడు. శాశ్వతమైన భగవంతుడి చరణాలు అంటే వైకుంఠ ప్రాప్తి అప్పుడు కలుగుతుంది. ఇంకా ఏమంటున్నారు? అనంతకోటి జన్మల పాపరాశి భస్మం అయిపోతుంది ఎవరైతే భగవంతుని కథ శ్రవణం చేస్తారో. చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో, భగవంతుని కథ వినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో చూడండి. అనాయాసంగా అనంతకోటి జన్మల పాపాలు, ఈ జన్మ పాపాలు కాదు, పూర్వజన్మ పాపాలు కాదు, అనంతకోటి జన్మల పాపాలు భస్మం అయిపోతాయి. పాప వాసన కూడా పోతుంది. పాప వాసనే కారణము మళ్ళీ మళ్ళీ జన్మించడానికి. ఆ వాసన కూడా పోతుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతోటి భగవంతుని కథ వింటారు. ఇంకా నారదముని అంటున్నారు, స్వామి ఈ దుఃఖసాగరంలో జీవులు అనేకమైన దుఃఖాలని అనుభవిస్తున్నారు. మరి ఈ దుఃఖం నుండి బయటపడటం ఎలాగా అంటూ నారదముని రకరకాల ప్రశ్నలు వేశారు. బద్రీనారాయణుడు సమాధానం చెప్తున్నారు. ఇక్కడ శ్రీ బద్రీనారాయణ ఉవాచ, ఇక్కడ చెప్తున్నారు స్వామి, అయ్యా నారదముని, కలియుగంలో వచ్చే జీవుల యొక్క మంగళం కోసమే మీరు ఇన్ని ప్రశ్నలు వేశారు. నిజానికి మీకోసం కాదు, మీరు భగవద్భక్తులు, శుద్ధ భక్తులు, మీరు సర్వత్రా భ్రమణం చేస్తూ ఉంటారు జీవుల యొక్క కళ్యాణం కోసం. కలియుగంలో వచ్చే జీవుల కోసమే మీరు ఇన్ని రకాల ప్రశ్నలు వేశారు. స్వామి అంటున్నారు, ఒక మనిషి యొక్క స్వభావము ఫలానా అని ఎలా తెలుస్తుంది? ఒక మనిషి ఫలానా లాంటి వాడు, ఒక మనిషి ఇటువంటి వాడు అని ఎలా తెలుస్తుంది? మనకి చూడగానే తెలుస్తున్నాయి, తెలుస్తుందా? చూడగానే ఏమి తెలియదు. ఒక మనిషిని చూడగానే మంచివాడు చెడ్డవాడని చెప్పగలరా? అంటే ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. మరి ఎప్పుడు చెప్పగలరు మంచివాడు వీడు చెడ్డవాడని? ఎప్పటి వరకు వారు నోరు విప్పడో అప్పటి వరకు చెప్పలేరు. మరి నోరు విప్పుతాడు, మరి ఏం మాట్లాడతారు? వాడి హృదయంలో ఉన్నదే వాడు మాట్లాడతాడు. వాడు కావాలని దాచిపెట్టినా కూడా దాగదు మాటలు అనేవి. నారాయణుడు అంటున్నారు, స్వామి ఒక వ్యక్తి యొక్క స్వభావము, ఒక వ్యక్తి యొక్క బుద్ధి, ఒక వ్యక్తి యొక్క నడవడిక వారు నోరు విప్పినప్పుడే తెలుస్తుంది ఆ వ్యక్తి మంచివాడా చెడ్డవాడా. ఎప్పటి వరకు నోరు విప్పరో అప్పటి వరకు ఆ వ్యక్తి మంచివాడు చెడ్డవాడు ఎవరు చెప్పలేరు. మరి ఏం మాట్లాడతారు ఆ వ్యక్తి? వాడి హృదయంలో ఏమేమి మాటలు ఉన్నాయో ఆల్రెడీ స్టోర్ అయిపోయింది. ఎలా చూడండి, ఇప్పుడు మొబైల్లో మెమరీ కార్డులో మనము ఏమేం పాటలు పెట్టామో, ఏం వీడియో పెట్టామో మరి ఓపెన్ చేస్తే అవే వస్తాయి. ఇంకేమైనా వస్తాయండి? మీరు రికార్డు చేసిన పాటలు, వీడియోలు అవే వస్తాయి. ఏమేమైతే రికార్డు చేసున్నారు ఆల్రెడీ. కొత్తవేమి రావు, బయటవేమి రావు. ఆల్రెడీ మెమరీ కార్డులో ఉన్న విషయాలే వస్తాయి. అలాగే మీ హృదయంలో దాగి ఉన్న విషయాలే వస్తాయి ఎప్పుడైతే మీరు నోరు తెరిచినప్పుడు, మాట్లాడినప్పుడు. శత్రువైనా మిత్రువైనా మీ దగ్గరికి వచ్చారనుకోండి, మిత్రువైనా శత్రువైనా సరే నోరు విప్పినప్పుడు మీకు తెలిసిపోతుంది, ఆహా ఇది కాస్త కోపం ఉన్నాను నా మీద సరే అని తెలిసిపోతుంది. నారాయణుడు అంటున్నారు, ఆ వ్యక్తి నోరు తెరిచినప్పుడే ఆ వ్యక్తి యొక్క హృదయం ఏంటి అని తెలిసిపోతుంది. ఇంకా నారాయణుడు అంటున్నారు, స్వామి మీరు హరికథ గురించి చెప్పమని చెప్పారు. పెద్ద పెద్ద ఋషిమునులు సైతము వాసం చేస్తారు ఎక్కడైతే భగవంతుని కథ చెప్పబడుతుందో. ఎక్కడైతే భగవంతుని కథ చెప్పబడుతుందో మొత్తం భరతవర్షంలో ఉన్న తీర్థాలన్నీ వచ్చి అక్కడ కూర్చుంటాయి. ఎక్కడైతే భగవంతుని కథ చెప్పబడుతుందో దేవతలందరూ వచ్చి అక్కడ కూర్చుంటారు. అత్యంత దుర్లభమైంది మానవ శరీరం, అది కూడా భరతవర్షంలో ఇంకా దుర్లభం. చూడండి, మనుషులు చాలామంది ఉన్నారు, మిగతా దేశాల్లో కూడా ఉన్నారు కదా, వారికి సులభం ఏంటి భగవంతుడి కథ? సులభం కాదు. ప్రత్యేకంగా మనిషి జన్మ భరతవర్షంలో జన్మించిన వాడికి భగవంతుని కథ సులభం. ఎక్కడ చూసినా అడుగడుగున మందిరాలు,
ఎక్కడ చూసినా మరి ఉపయోగించుకుంటున్నారో లేదన్నది వారి విషయం, అది వేరే విషయం. కానీ భగవంతుడు అవకాశం ఇస్తున్నారు ఎవరికంటే మనిషి జన్మ తీసుకున్న వాడికి, అది కూడా భరతవర్షంలో. దేవతలు సైతం ప్రార్థిస్తున్నారు, స్వామి మనుషు జన్మ ఇవ్వండి మాకు, అది కూడా భరతవర్షంలో. నారాయణుడు అంటున్నారు, అయ్యా అత్యంత దుర్లభమైంది మానవ జన్మ, అది కూడా భరతవర్షంలో అత్యంత దుర్లభమైంది. ఈ భగవంతుని పూజించడము, భగవంతుని నామాలు జపించడం, హరికథ వినడం, ఇవన్నీ నవదా విధ భక్తి అంటారు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, చివరికి ఆత్మనివేదనం. ఇవి 9 కూడా భక్తి యొక్క లక్షణాలు. భక్తి చేయండి, భక్తి చేయండి అంటారు. స్వామి భక్తి చేయమంటే ఏం చేయాలి? ఈ 9 లక్షణాలతో కూడిందే భక్తి. ఈ 9 లక్షణాల్లో 9 అయినా సరే, కనీసం 8 అయినా సరే, కనీసం 1 అయినా సరే గట్టిగా పట్టుకుంటారే వారు జీవితంలో, వారు తరింపబడతారు. శ్రవణం, వినాలి, విన్నప్పుడే ఈ చెవులకి సార్థకత లభిస్తుంది. ఎవరి గురించి వినాలి? భగవంతుని యొక్క అత్యంత మధురమైన లీలల గురించి. ఆయన అవతరించినప్పుడు ప్రతిసారి అవతరిస్తుంటారు, ఏదో ఒక అవతారం తీసుకుంటారు స్వామి. ఆ లీలల గురించి శ్రవణం చేయాలి, వినాలి, బాగా వినాలి, ఇంతగా వినాలి, ఇంతగా వినాలి, ప్రతి క్షణం వినాలి. పూర్వజన్మలో 84 లక్షల జీవరాశులు మనం భ్రమణం చేస్తూ, ఎన్నో జన్మల్లో భ్రమణం చేస్తూ భగవంతుని కథ మీద మనకి మరి ప్రేమ అనేది జాగృతం కాలేదు ఇంకా. చూడండి, భగవంతుని కథ మీరు వింటున్నారు, కొద్దిసేపు అయిన తర్వాత టైం చూస్తారు. నిజానికి ఎవరికైతే భగవంతుని కథ మీద శ్రద్ధ భక్తి ఉందో వారికి టైం తెలియదు. కానీ ఎవరికైతే స్మృతి పుణ్యం తక్కువ ఉందో వారికి అనిపిస్తుంది, ఇంతసేపు చెప్తున్నారు, ఇంకెంతసేపు చెప్తారేంటి, ప్రసాదం ఇస్తే మేము వెళ్ళిపోతాం అని అనుకుంటారు. నిజంగా చెప్పరు అలాగానే అలా అనుకుంటారు. ఇంకా దుష్కృతులు అంటే పుణ్యమే లేదు, వారు అసలు అడుగే పెట్టరు దీంట్లోకి. అది సినిమాలు, సీరియళ్ళు, షికార్లు చాలా ఉన్నాయి. వాటి గురించి సినిమా పాటలు వినడానికి వారికి ఇష్టం. జీవితాంతం అందులోనే వారికి సమయం వృధా అయిపోతుంది. ఇంత మంచి పాటలు అని అందులోనే వారికి సమయం వృధా అయిపోతుంది. కనుక వారెందుకు వింటారు భగవంతుని కథ? ఎప్పుడైనా పొరపాటున సరే వచ్చినా కూడా, అమ్మో భగవంతుని కథ అవుతుంది, మేము ఇక్కడ ఉండము, మేము వచ్చింది ప్రసాదం తీసుకోవడానికి వచ్చాము, మేము వచ్చింది ఊరికే స్వామికి దండం పెట్టి వెళ్ళిపోతాం, అమ్మమ్మో ఇక్కడ కూర్చోడానికి మాకు అసలు టైమే లేదు. ఎవరైతే పుణ్యం లేదు వారికి అలా అనిపిస్తుంది అంతే. మరి ఎన్నో కోట్ల జన్మల సుకృతి ఉంటే అప్పుడు అనిపిస్తుంది, సరే కూర్చొని భగవంతుని కథ విందాము అనిపిస్తుంది. నారాయణుడు అంటున్నారు, స్వామి ఎవరైతే భగవంతుని కథ వింటూ భగవంతుని శరణు పొందారో వారికి స్వయంగా భగవంతుడే వారి హృదయంలో వచ్చి కూర్చుంటారు. ఒక్క క్షణం కూడా ఆ భక్తుల్ని వదిలి వెళ్ళరు. స్వామి నారదుని అడిగారు స్వామిని, స్వామి మీరు ఎప్పుడు ఎక్కువగా ఎక్కడుంటారు, మీకు ఎక్కడ ఎక్కువగా ఉండడానికి ఇష్టం అని నారదుడు అడిగారు. అప్పుడు మద్భక్తానం ఎత్ర గాయంతి తత్ర తిష్టామి నారద, నా భక్తులు సదా నా నామాన్ని జపం చేస్తూ ఉంటారు, నా కథ చెప్పుకుంటూ ఉంటారు, నా లీలల గురించి చెప్పుకుంటూ ఉంటారు, వింటూ ఉంటారు, అక్కడే నేను కూర్చొని ఉంటాను అని స్వామి అంటున్నారు. నేను నాహం తిష్టామి వైకుంఠే నా యోగినాం హృదయం, నేను వైకుంఠంలో ఉండను, యోగుల హృదయాల్లో కూడా ఉండను, భక్తుల మధ్యలో కూర్చుంటాను. కనుక సర్వోత్కృష్టమైంది భక్తి. భగవంతుని ప్రాప్తి కోసం ఈ కలియుగంలో భక్తి కలో భక్తి కలో భక్తి కలో భక్తి, ఈ కలియుగంలో భక్తి సాధ్యం. భక్తి చేయడం వల్లనే సార్థకత లభిస్తుంది. శ్రీ రాధా గోపీనాథ స్వామికి భగవంతుడు స్వయము ప్రతి క్షణము భక్తులతోటి ఉంటారు ఎవరైతే శరణు పొందారు. ఇంకా ఏమంటున్నారు, దేవతలందరూ సంతృప్తి అయిపోతారు భక్తుల యొక్క భక్తి చూసి. ఎవరైతే భగవంతుని నామం చేస్తారో, భగవంతుని కథ వింటారో, దేవతలందరూ వచ్చేస్తారు ఆ వ్యక్తి దగ్గరికి, వచ్చి ఆ వ్యక్తి యొక్క గుణాన్ని గానం చేస్తారు.
అంతెందుకండి, ఒక వ్యక్తి భగవంతుడి ప్రాప్తికి అయి వైకుంఠం వెళ్ళేటప్పుడు దేవతలు సైతం వచ్చి వారికి ప్రణామం చేస్తారు, హారతిస్తారు. నారాయణుడు అంటున్నారు, నిజానికి నువ్వు సర్వత్ర భ్రమణం చేస్తావు లోకుల యొక్క కళ్యాణం కోసం. నిజానికి మీ తండ్రి బ్రహ్మ, ఆయన యొక్క మానసపుత్రులే మీరు. మరి తండ్రి లక్షణాలు పిల్లవాళ్ళలో వచ్చేస్తాయి. తండ్రి యొక్క ఆ వంశం యొక్క స్వభావము వచ్చే తరాల్లో వచ్చేస్తుంది అంతే. ప్రత్యేకంగా బయట నుంచి ఏం రాదు. నారాయణుడు అంటున్నారు కనుక స్వయంగా బ్రహ్మ, శివుడు, దేవతలు అందరూ కూడా నవదావిధ భక్తి చేస్తారండి. నవదావిధ భక్తి, 9 రకాల భక్తి కేవలం మనుషుల కోసమే కదా ఉపదేశం చేయబడింది. బ్రహ్మ సైతం నిత్యం చేస్తారు, ఆయన నిత్యం హరికథ వింటారు, నిత్యం నామం జపం చేస్తారు. శివుడు సైతం, దేవతలు సైతం. ఇప్పటి వరకు కూడా భగవంతుని కథ యొక్క మహిమ చెప్పారు నారాయణుడు. ఇప్పుడు భక్తుల యొక్క లక్షణాలు చెప్తున్నారు. నిజంగా భక్తులు మనం అనుకోవచ్చు, ఎవరికి వాళ్ళు అనుకుంటారు నేనే గొప్ప భక్తులు, ఎవరికి వాళ్ళు అనుకుంటారు, మరి నాకంటే భక్తులు ఎవరు లేరు, నిన్నగా మొన్న వచ్చారు వీళ్ళు, ఏదో కాస్త ఇంత పెద్ద తిలకం పెట్టుకోగానే వీళ్ళు భక్తులేంటి, వీళ్ళు పుట్టకముందే, వీళ్ళు బొట్టు పెట్టకముందే నేను పుట్టాను, మరి అప్పటి నుంచే భక్తి చేస్తున్నాను, నేనే గొప్ప భక్తులు అని ఎవరికి వాళ్ళు అనుకుంటారు. నిజంగా భక్తులేంటి? శ్రీ చైతన్య మహాప్రభులు అంటారు, తృణాదపి సునీచేన. ఎవరైతే తమకు తాము గడ్డిపీచు కంటే తృణము, గడ్డిపీచు కంటే నికృష్టంగా భావిస్తారు. తృణాదపి సునీచేన, గడ్డిపీచు కంటే కూడా నేను దేనికి పనికిరాను. గడ్డిపీచు అయినా పనికి వస్తుంది, పశువులు తింటాయి గడ్డిపీచుని, కానీ నేను దేనికి పనికిరాని వాడిని అని ఎవరైతే మనసులో అనుకుంటారు. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున. చెట్టు కంటే ఎక్కువ సహనశీలత ఎవరిలో ఉంటుందో, సహనశీలత చెట్టులో ఎక్కువ. చెట్టు చూడండి, ఎండకి, వానకి, వర్షానికి పడి ఉంటుంది పాపం. రాయి తీసుకొని కొడితే పండ్లు ఇస్తుంది, నీడ కావాలంటే నీడొస్తుంది, చివరికి దాన్ని నరికినా కూడా పాపం ఏమనదు. సరే నరికావు, ఇల్లు కట్టుకో, నీకు ఉపయోగపడతాను కదా ఏదో విధంగా అని అంటది. కనుక సహనశీలత చెట్టులో ఎక్కువగా ఉంటుంది. కనుక చెట్టు కంటే సహనశీలత ఎవరిలో ఉందో వారు నిజమైన వైష్ణవుడు. తృణాదపి సునిచేన తరోరపి సహిష్ణున అమానీన మానదీన. వారు ఇతరులకు సన్మానం ఇవ్వడానికి కోరుకుంటారు, వారు సన్మానం కోరరు. చూడండి వైష్ణవుల భక్తుల యొక్క లక్షణాలు ఇవన్నీ. భక్తులమని మనం అనుకుంటే సరిపోదు, ఈ లక్షణాలు ఉండాలి. నిజంగా భక్తులు ఇతరులకు సన్మానం చేస్తారు, ఇతరికి ప్రణామం చేస్తారు, ఇతరికి కూర్చోడానికి. ఒక్కోసారి భక్తులు అరే అందరు తప్పుకోండి మేము ఇక్కడ కూర్చుంటాము అంటూ వచ్చేస్తారు. కానీ ఇతరులకు సన్మానం ఇవ్వడంలోనే భక్తుడు నిజమైన భక్తుడు. సన్మానాన్ని కోరడు. అమానీన మానదైన కీర్తనీయ సదా హరి. భక్తుల లక్షణాలు, వాడు ఎప్పుడు కూడా నిత్యం హరినామాన్ని జపిస్తుంటాడు, హరికథను వింటూ ఉంటాడు. నిత్యం వాడి నాలుక మీద హరినామామృతం నృత్యం చేస్తూ ఉంటాడు. హరి యొక్క పవిత్రమైన నామాలు ఎవరి నాలుక మీద నృత్యం చేస్తూ ఉంటాయో, నిత్యము నిద్రపోతున్నా కూడా కృష్ణారామ అని అనుకుంటారు, కాస్త మెలకు వచ్చినా కూడా కృష్ణారామ అని అనుకుంటారు. వారి నిజమైన భక్తులు, వారి నిజమైన వైష్ణవులు. ఒక్క క్షణం కూడా స్వామిని ఎవరైతే మర్చిపోరో వారు నిజమైన వైష్ణవులు. ఇక నారాయణుడు చెప్తున్నారు భక్తుల యొక్క లక్షణాలు. నారాయణుడు అంటున్నారు, స్వామి ఎవరైతే నిత్యము స్వామి నామాల్ని జపం చేస్తూ ఉంటారో, జపం చేసేటప్పుడు, భగవంతుని కథ వినేటప్పుడు ఎవరి
కంట్లో నుంచి ఆనంద బాష్పాలు వస్తాయి. వారు నిజమైన వైష్ణవులు. నారాయణుడు అంటున్నారు, భక్తుల లక్షణాలు ఇవన్నీ కూడా. మనకి సూది తీసుకొని పొడిచినా కూడా కంట్లో నుంచి నీళ్ళు రావు. సూది తీసుకొని పొడిచినా కూడా కంట్లో నుంచి నీళ్ళు రావు. అదే కాస్త మన బంధువులకు, మన ఇంట్లో వారికి ఏదో కాస్త కష్టం వచ్చిందంటే ఇక ఆ ఊరు జనాలంతా కూడా వింటారు. ఏమైపోయింది, మావాడు సైకిల్ మీద నుంచి పడ్డాడు, ఏదో ఒకటి మొత్తానికి. అప్పుడు బాగా ఏడుపు వచ్చేస్తుంది. కానీ ఇక్కడ వైష్ణవుల లక్షణాలు ఏంటంటే, ఎవరైతే భగవంతుని కథ వింటూ ఉంటారో, భగవంతుని నామం జపం చేస్తుంటారో, వారి కళ్ళలో నుంచి ఆనంద బాష్పాలు వాటికే అవి వస్తాయి. ఏడవాలనేమి వాడేం ప్రయత్నించడు, కానీ భగవంతుని నామం కృష్ణ అనగానే కళ్ళలో నుంచి నీళ్ళు వస్తాయి. స్వామి, ఈ భయంకరమైన దుఃఖ సాగరంలో పడున్నాను, నన్ను ఉద్ధరించు అంటూ ఏడుస్తూ భగవంతుని ప్రార్థిస్తారు, ఏడుస్తూ భగవంతుని నామం జపం చేస్తారు. ఇంకా ఏంటి, వాడి యొక్క శరీరంలో రోమాంచం అవుతుంది, వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయి. ఇవన్నీ సాత్విక గుణాలు. ఇవన్నీ కూడా ఎవరి కంఠం గద్గదమైపోతుంది. ఒక్కోసారి భక్తుల లక్షణాలు ఇవన్నీ. ఈ లక్షణాలు ఉంటేనే భక్తులు. ఒకసారి మౌనంగా ఉంటారు, మౌనంగా ఉండి స్వామిని తలుస్తూ ఉంటారు. బయట జనాలకి పిచ్చివాడు అనుకుంటారు, వీడు ఒక ఆయన పిచ్చాయన, ఏం చేస్తూ ఉంటారు, అయోమయం ఏనా, కూర్చొని ఏదో తలుచుకుంటూ ఉంటారు. బయట వాళ్ళకి పిచ్చివారు భక్తులు, కానీ భక్తులు పిచ్చివాళ్ళ? భక్తులు పిచ్చివాళ్ళు కాదు, భక్తులు అత్యంత తెలివైన వాళ్ళు. కనుక ఒక్కోసారి మౌనంగా ఉంటారు, ఒక్కోసారి పెద్దగా హరే కృష్ణ అంటూ గానం చేస్తారు, ఒకసారి నృత్యం చేస్తారు. ఇవన్నీ భక్తుల లక్షణాలు. భక్తుల లక్షణాలు ఇంకా ఏంటి, జీవుల మీద దయ కలిగి ఉంటారు. చీమకు సైతం తెలిసి తెలిసి కష్టం ఇవ్వరు, వారే వైష్ణవులు. చీమ వెళ్తూ ఉంది, అరే నేను అడుగు పెడితే చీమ చచ్చిపోతుంది, పొరపాటును చూసుకొని అడుగు పెడతారు. చూడండి, భాగవతంలో కథ వస్తుంది. జడభరత మహారాజు నడుచుకునేటప్పుడు కింద చూసుకొని వెళ్తున్నారు. అయ్యో, చీమలు వెళ్తున్నాయి ఇటువైపున, పొరపాటున నా కాలు పెడితే చచ్చిపోతాయి, కనుక నేను అటువైపు నుంచి వెళ్ళాలి అంటూ చూసుకొని అటువైపు నుంచి వెళ్తాను. అంటే తెలిసి తెలిసి కూడా ఏ జీవి కూడా కాస్త కూడా కష్టం కలిగించారు, వారే వైష్ణవులు. ఇంకా ఏంటి వైష్ణవుల లక్షణాలు, నిరంతరం భగవంతుని నామాల్ని జపం చేస్తూ ఉంటారు. ఇంకా సర్వము భగవంతుడికి సమర్పిస్తారు, వారు వైష్ణవులు. తన దగ్గర ఉన్న ప్రతిదీ భగవంతుడికి సమర్పిస్తారు. తన యొక్క వాణిని, తన శరీరాన్ని, తన ధనాన్ని, తన కుటుంబాన్ని, తన ఇల్లుని, సర్వాన్ని కృష్ణుడి సేవలో అర్పిస్తారు, వారు వైష్ణవులు. తనకంటూ ఎందుకంటే ఈ శరీరం కూడా స్వామి ఇచ్చారు కదా, తనదంటూ ఏం లేదు కదా. నిజం చెప్పండి, మీదంటూ ఏదైనా ఉందా? ఈ శరీరం కూడా భగవంతుడు ఇస్తే కదా మనకు. భగవంతుడు ఇచ్చారు, ఒక ఆయన ఇచ్చారు అంటే మందాయింటి. ఒక 50 సంవత్సరాల కోసమో 60 సంవత్సరాల కోసమో రెంట్ తీసుకున్నాం మనం ఈ శరీరాన్ని. నేను చెప్పాలంటే రెంట్ తీసుకున్నాం ఈ శరీరాన్ని. స్వామి యజమాని, స్వామి ఇచ్చారు, అయ్యా మీకు ఒక 60 సంవత్సరాల కోసం నేను రెంట్ ఇస్తున్నాను, సదుపయోగం చేసుకోండి. మీ ఇష్టం వచ్చినట్లు మీరు చేసుకోవడానికి కుదరదు. నేను చెప్పినట్లు ఈ శరీరాన్ని ఉపయోగించుకుంటే ఇటువంటి శరీరాన్ని మీకు ఇస్తాను, ఏదైతే శాశ్వతం, నాలాంటి శరీరాన్ని మీకు ఇస్తాను. స్వామి అంటున్నారు, శాస్త్రం చెప్పినట్లుగా నువ్వు నడుచుకుంటే, నీ నడవడిక బాగుంటే, అప్పుడు నాలాంటి శరీరాన్ని నేను ఇస్తాను, నా లోకంలో నేను పెట్టుకుంటాను, నాతోటే నువ్వు నిత్యం ఉండొచ్చు. సరే స్వామి, ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మీ ఇష్టం, రెంట్కి ఇవ్వండి, నేను మీరు చెప్పినట్లే నేను నడుచుకుంటాను, భక్తి చేస్తాను, ఇంకా రెండో పనే చేయను అని ప్రతివారు కూడా 7వ నెలలో తల్లి గర్భంలో ప్రమాణం చేశారు. ప్రతివారు, మీరు మేము అందరం కూడా. భాగవతం ప్రమాణం, భాగవతంలో విషయం చెప్పబడింది. 7వ నెలలో
ప్రతి జీవి తల్లి గర్భంలో 7వ నెలలో వచ్చేసరికి వాడికి అన్ని విషయాలు అర్థమైపోతాయి. తన యొక్క నిజ స్వరూపంలో స్థితి అయిపోతాడు వాడు. అప్పుడు అర్థమైపోద్ది. స్వామి కొన్ని వందల జన్మలు వారికి గుర్తొస్తాయి. వారికి ఫలానా ఊర్లో ఫలానా కుక్కై జన్మించాను, పందై జన్మించాను, 84 లక్షల జీవరాశులు, ఏదో ఒక జీవరాశులు ఎంతకాలం అక్కడున్నాను, ఇక్కడున్నాను, పెంట తిన్నాను, అవి తిన్నాను, ఇవి తిన్నాను, అన్నీ గుర్తొస్తాయి. అప్పుడు 7వ నెలలో స్వామిని ప్రార్థిస్తున్నారు జీవుడు. అందరం ప్రార్థించాం, స్వామి ఈ క్షణం నన్ను బయటపెట్టండి, మీ భక్తే చేస్తాను. భయంకరమైన యాతనలు అనుభవిస్తున్నాను స్వామి. ఇక్కడ ఈ మలమూత్రాలు, తల్లి మలమూత్రాలే నాకు తలగడి. తలగడి ఏంటి? కాళ్ళు పైకున్నాయి, తలకాయ కిందకుంది. జీవుడి యొక్క స్థితి గర్భంలో ఇంతేనండి. గర్భంలో గర్భవాసం అనేది నరకంలో కంటే కొన్ని వేల రెట్లు ఎక్కువ. గర్భవాసంలో కష్టం, దుఃఖం మర్చిపోయాం మనం. అంతేగాని గుర్తొస్తే అసలు మర్చిపోయాం మనం. భయంకరమైన యాతనలు తల్లి గర్భంలో. నరకంలో కంటే కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ అంటున్నారు తల్లి గర్భంలో యాతన. తలకాయ కింద, కాలు పైకి ఎంతసేపు ఉండగలరేంటి? మరి అంతకాలం ఉన్నా 9 నెలల కాలం. మలమూత్రాలు చూడండి, మలమూత్రాల దుర్గంధం. మన మలమూత్రాలే మనకి అసహ్యం వేస్తుంది. ఒక 5 నిమిషాలు బాత్రూంలో ఉండడానికి మనకి అసహ్యం వేస్తుంది. అబ్బా ఏంటి దుర్గంధం. అటువంటిది ఆ మలమూత్రాల దుర్గంధం అదే తలగడిగా తలపెట్టుకొని కూర్చున్నాను. తల్లి యొక్క మలమూత్రాలే మన యొక్క తలగడి. ఐదు నిమిషాలు ఉండడానికే కష్టము, మరి 9 నెలల కాలం పాటు భయంకరమైన యాతనను అనుభవించాము తల్లి గర్భం. మరి ఇక్కడ స్వామి అంటున్నారు, ఎవరైతే నిత్యము భగవంతుని స్మరిస్తారో, భగవంతుని నామం చేస్తారో వారు శ్రేష్టమైన భక్తులు. సర్వము భగవంతుని సమర్పిస్తారు వారు నిజమైన వైష్ణవులు. చూడండి, భగీరథుడు పేరు వినే ఉంటారు. భగీరథుడు గంగను ప్రార్థించారు. గంగ అంటుంది, స్వామి నా వేగాన్ని ఎవరు తట్టుకోగలరు? సరే నేను వస్తాను, మరి పాపులు ఎక్కువ, వారందరూ వచ్చి స్నానం చేస్తారు, మరి ఈ పాపాలు నేను ఎక్కడ భరిస్తాను అని అన్నారు గంగాదేవి. భగీరథుడు అన్నారు, నీ వేగాన్ని తట్టుకోగలరు శివుడు, శివుడిని ప్రార్థిస్తాను, శివుడు తట్టుకోగలరు. ఇక రెండో ప్రశ్న, పాపులందరూ వచ్చి స్నానం చేస్తారు, ఆ పాపాలు నేను ఎక్కడ భరిస్తాను అంటుంది గంగాదేవి. అప్పుడు భగీరథుడు అంటున్నారు, స్వామి అమ్మ భరతవర్షంలో ఇటువంటి గొప్ప భక్తులు కూడా ఉన్నారు, ఎవరైతే నీ పాపాలను కూడా కడిగేస్తారు. భక్తులు స్నానం చేయడం వలన గంగాదేవి తన పాపాలను తుడిచిపెట్టుకోగలదు. అంటే భక్తులు ఎంత చూడండి, ఎంత సర్వోత్కృష్టమైన వారు వైష్ణవులు. గంగాదేవి పాపాలని సైతము భస్మం చేయగలరు వైష్ణవులు. వైష్ణవులు తీర్థయాత్రకి ఎందుకు వెళ్తారు? భగీరథుడు అంటున్నారు, కేవలం పాపులే కాదు భక్తులు కూడా ఉంటారు, వారు స్నానం చేస్తారు, నీ యొక్క పాపాన్ని వాళ్ళు కడిగేస్తారు. మరి సరే వాళ్ళు ఎలా కడుక్కుంటారు? వాళ్ళు నిత్యం హరిస్మరణ చేస్తారు కాబట్టి, హరి భగవంతుడు వాడి హృదయంలో ఉంటారు కాబట్టి వారికి పాపం అంటదు. కనుక నారాయణుడు అంటున్నారు, ఇవన్నీ కారణాలు, వైష్ణవుల యొక్క లక్షణాలు, భగవంతుని యొక్క కథ మహాత్మ్యం ఇవన్నీ చెప్పబడ్డాయి. నారాయణుడు అంటున్నారు, సరే నువ్వు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తున్నాను. ఒకసారి నిత్య గోలోక బృందావనంలో రాధాకృష్ణుడు నిత్యం ఉంటారు. సరే ఏదో కారణం ద్వారా ఇక్కడ అవతరించాలి. నిమిత్త కారణం అంటారు. నిమిత్త కారణం అంటే ఏదో కారణం ద్వారా ఇక్కడ అవతరించాలి కదా, కారణం ఏదో ఒకటి ఉండాలి కదా. కారణం లేకుండా మరి ఈ కారణాలకి కారణం ఎవరు? స్వామే. నిజంగా సర్వ గోవిందం ఆది పురుషం సర్వకారణ కారణం. అన్ని కారణాలకి వెనుక భగవంతుడు.
ప్రతి కారణానికి వెనక భగవంతుడు సరే ఏదో కారణం ద్వారా నేను అవతరించాలి. కారణం ఏంటి? భగవంతుడే సృష్టిస్తారు, వాటిని లీలలు అంటారు. సరే ఒకసారి ఏం చేశారు, నిత్య గోలోక బృందావనంలో స్వామి విరజాదేవితోటి నృత్యం చేస్తున్నారు, విరజాదేవితోటి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే గోపికలు వీరందరూ కూడా ఈ మాట ఆ మాట చెప్తూ రాధారాణికి విషయం తెలిసింది, కృష్ణుడు విరజాదేవితోటి నృత్యం చేస్తున్నారు, ఈ విషయం తెలిసింది రాధారాణి తన గోపికలతోటి సఖీలతోటి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇవన్నీ భగవంతుడి యొక్క లీలలు. ఇవన్నీ నిజానికి అక్కడ ఏమి కోపతాపాలు ఉండవు. నిజానికి కృష్ణుడు రాధారాణితోటే లీలలు చేస్తాడు, ఏ లీలలు చేసినా కూడా. మరి ఆ గోపికలు వీరందరూ కూడా రాధారాణి యొక్క అంశలే, వాళ్ళు ఎవరో కాదు. మళ్ళీ సరే రాధారాణి గోపికలతోటి సఖీలతోటి లలిత విశాఖ వీరందరితోటి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. మరి కృష్ణుడు ఈ విరజాతతోటి లీల చేసేటప్పుడు, నృత్యం చేసేటప్పుడు గేటు దగ్గర ఒక ఆయన పెట్టారు, ఎవరైనా వస్తే లోపలికి రానివా అని చెప్పి. మరి ఎవరైనా గేటు దగ్గర ఉన్న ఆయన శ్రీధామ కృష్ణుడి యొక్క స్నేహితుడు, సఖా. మరి తర్వాత మనం చెప్పుకుంటాము లీలల గురించి. శ్రీకృష్ణుడికి ఎంతోమంది సఖాలు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. వాళ్ళలో ఒక ఆయన శ్రీధాముడు. ఆయన గేటు దగ్గర పెట్టారు, ఎవరైనా వస్తే లోపలికి రానివ్వాలి. రాధారాణి సఖీలతో పరిగెత్తుకుంటూ వస్తున్నారు. అక్కడ గేటు దగ్గర ఉన్న శ్రీరాముడు ఆపారు, లేదు లోపలికి వెళ్ళడానికి కుదరదు. నేను వెళ్ళడానికి కుదరదా? నేను ఎవరో తెలుసా నీకు? మరి శ్రీకృష్ణుడు చెప్పారు, ఎవరు వచ్చినా సరే లోపలికి ప్రవేశం లేదు అని. రాధారాణి కోపం వచ్చేసింది. వెంటనే రాధారాణి శపించింది. ఇవన్నీ కారణాలు, ఇది నిమిత్త కారణాలు అంటారు. రాధారాణి వెంటనే శపించింది శ్రీరాముడు. వెంటనే అసురుడు వైపు, రాక్షసుడు వైపు, భూలోకంలో జన్మించును అని చెప్పి రాధారాణి శపించింది. శ్రీరాముడు ఆయన రాధారాణి శపించారు, నువ్వు కూడా భూలోకంలో జన్మిస్తావు. చూడండి, ఇవన్నీ నిమిత్త కారణాలు. ఇవన్నీ కూడా నువ్వు కూడా భూలోకంలో జన్మిస్తావు, నీకు కూడా కృష్ణుని విరహం లభిస్తుంది. 100 సంవత్సరాల వరకు కూడా కృష్ణుడి విరహంలో ఉంటారు. నిజానికి ఒక క్షణం అని శపించారు ఆయన. ఒక్క క్షణం, రెప్పపాటు, ఒక త్రుటి, ఆ ఒక్క క్షణమే ఇక్కడ 100 సంవత్సరాలు. ఇలా పరస్పరం శపించుకున్నారు. అప్పుడు కృష్ణుడు పరిగెత్తుకుంటూ వచ్చారు. కృష్ణుడు సరే, వారిద్దరూ కూడా కృష్ణుడు ప్రార్థించారు. కృష్ణుడు అన్నారు, ఇదంతా కూడా నా ఇష్ట ప్రకారమే జరిగింది, మీరు బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు శంఖచూడు అనే రాక్షసుడు అవుతావు, బృందాదేవికి భర్త అవుతావు, చివరికి శివుడి యొక్క త్రిశూలంతో సంహరింపబడతావు, మళ్ళీ తిరిగి నువ్వు వచ్చేస్తావు. అలాగే ఇంకో రూపంలో శ్రీరామ సఖగా బృందావనంలో నువ్వు జన్మిస్తావు, రాధారాణి అన్నయ్యగా. సరే, రాధారాణికి మరి నువ్వు ఒక్కదానివే జన్మించవు, నేను కూడా జన్మిస్తాను అని అన్నారు కృష్ణుడు. నేను కూడా వస్తాను, మన ఇద్దరం కూడా చాలా రకాల లీల చేస్తాం బృందావనంలో. అత్యంత మధురమైన ఉయ్యాలోత్సవం, జన్మోత్సవం, అన్ని ఉత్సవాలు, అన్ని లీల చేస్తాం, భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి భగవంతుడు ఆశ్వాసనిచ్చారు. ఇది నిమిత్త కారణం. సో నారదుని ప్రశ్నించారు కాబట్టి ఆ ప్రశ్నకి సమాధానంగా నారాయణుడు సమాధానం ఇస్తున్నారు. సరే, ఈ విధంగా స్వామి జన్మిస్తారు. ఇది నిమిత్త కారణం మాత్రమే. ఇంకా వచ్చే మళ్ళీ రేపు ఏ విధంగా జన్మించారు స్వామి, ఈ దేవతలు ఏ విధంగా ప్రార్థించారు, పృథ్వీ భూదేవి గోరూపంలో స్వామిని ప్రార్థించింది. పృథ్వీదేవి ఈ యొక్క భారాన్ని సహించలేకపోయింది, పాపుల భారాన్ని సహించలేదు పృథ్వీదేవి. పెద్ద పెద్ద సముద్రాల్ని, పర్వతాల్ని, నదుల్ని భరించగలదు, కానీ పాపుల్ని భరించలేదు పృథ్వీదేవి. సో ఈ లీలలు పృథ్వీదేవి ఏ విధంగా గోరూపంలో ప్రార్థించింది, ఈ విషయాల గురించి రేపు ఇదే సమయంలో మనం చెప్పుకుంటాం. ఒకసారి గోవిందనామాలు చెప్పుకొని మనం
శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నిరమిక శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష గోవింద హరి గోవింద. నందనందన నవనిత చోర పశుపాలక శ్రీ పాపమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద గోవింద. వజ్రముకుటధర వరాహమూర్తివి గోపీజనలోల గోవర్ధనోత్తర దశరథనందన దశముఖవర్ధన పక్షివాహన పాండవ ప్రియా గోవింద హరి గోవింద. మత్స్య కూర్మ మధుసూదన హరి వరాహ నరసింహ వామన భృగురమ బలరామానుజ బౌద్ధ కల్కిధర వేణుగాన ప్రియ వెంకటరమణ గోవింద హరి గోవింద. సీతానాయక శ్రిత పరిపాలక దరిద్రజన పోషక ధర్మ సంస్థాపక అనాథ రక్షక యాపద్బాంధవ శరణాగత వత్సల కరుణాసాగర గోవింద హరి గోవింద. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీ ముద్రాంకిత శ్రీవసాంకిత ధరణీ నాయక దినకర తేజ గోవింద హరి గోవింద. పద్మావతి ప్రియా ప్రసన్నమూర్తి అభయహస్త ప్రదర్శన మధ్యావతార శంకరాచార్య
शङ्खचक्रधर सारङ्गगदधर विरजातिरस विरोधिवर्धन गोविन्द हरि गोविन्द सालग्रामधर सहस्रनाम लक्ष्मीवल्लभ लक्ष्मणाग्रज दसूरितिलक काञ्चनाम्बधर गरुडवाहन गजराजरक्षक गोविन्द हरि गोविन्द वानरसेवित वारिधिबन्धन ఏడుకొండలవాడ వెంకటరమణ శ్రీరామకృష్ణ రఘుకులనందన ప్రత్యక్ష దేవ పరమదయాకర గోవింద హరి గోవింద वज्रकवचधर वैजयन्तिमाला वज्रिकौशलवाण वसुदेवतनया देवभद्राक्षिता भिक्षुकसंस्कृता श्रीपुंरूपा शिवकेशमूर्ति गोविन्द हरि गोविन्द ब्रह्माण्डरूपा भक्तरक्षका नित्यकल्याण नीरजनाभा यातिरामप्रिया हरिशर्वोत्तम जनार्दनमूर्ति जगत्साक्षिरूप गोविन्द हरि गोविन्द अभिषेक प्रिया शापनिवारण रत्नकिरीटा रामानुजनुत स्वयं प्रकाश आश्रितपक्षा नित्यशुभप्रद नीललोकेशा गोविन्द हरि गोविन्द आनन्दरूपा आज्ञान्तरहिता इह परदायक ईवराजरक्षक परमदयालो पद्मनाभ हरि तिरुमलवासा तुलसीवनमाला गोविन्द हरि गोविन्द
శేషాద్రినిలయా శేషసాయిని శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద హరి గోవింద 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 గోవింద. రేపు నిత్య గోలోక బృందావనంలో ఆ గోలోక బృందావనం ఎలా ఉంటుంది దాని స్వరూపం గురించి రేపు చెప్పుకుంటున్నాం. వైకుంఠం వరకే మిగతా శాస్త్రాల్లో చెప్పబడింది. వైకుంఠం తర్వాత ఇంకేం లేదు అని అనుకుంటారు. నిజానికి వైకుంఠం తర్వాత కూడా అనంతకోటి వైకుంఠ లోకాల పైన నిత్య గోలోక బృందావనం ఉంది. ఎక్కడైతే రాధాకృష్ణుడు నిత్యం ఉంటారు అక్కడ ఎలా ఉంటుంది, ఆ పరిస్థితి ఏంటి, అక్కడ ఏమేమి ఉంటాయి, ఈ విషయాల గురించి రేపు చెప్పుకుంటారు. హరే కృష్ణ.